హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. చూడండి, రంజాన్ 2024కి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. ఎలా చేస్తున్నాము, ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. ముందుగా రాజ్మా, నల్ల శనగలు, పచ్చి బఠానీలు రాత్రి నానబెట్టేసుకున్నానండి ఒక్కొక్క కప్పు. అది మార్నింగ్ బాగా వాష్ చేసుకొని ఒక 3, 4, 5 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఒక 2 kg చికెన్ తీసుకుంటున్నానండి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 kg చికెన్లో 1/2 లీటర్ పెరుగు వేసేసుకుంటున్నానండి, ఫుల్ ప్యాకెట్. తర్వాత సరిపడినంత ఉప్పు నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒక బిగ్ ఆనియన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 బాక్సెస్లో ఎయిర్ కంటైనర్ బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఈ చికెన్ ఫ్రైస్కి, కర్రీస్కి, ఇంకా బిర్యానీస్కి బాగా యూజ్ అవుతుందండి ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే. చూడండి, తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి. ఇవి ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటానండి. అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవాలంటే టైం చాలా తీసుకునిద్దండి, అందుకని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, అయిపోయింది ఫ్రై. తర్వాత ఇలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి పేస్ట్ కోసం. తర్వాత గంజి పౌడర్ చాలామంది అడుగుతున్నారండి. చూడండి, గంజి పౌడర్ ప్రిపరేషన్కి 1 కప్పు బాస్మతి రైస్, ఒక 1/2 కప్ మూంగ్ దాల్. ఈ మూంగ్ దాల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి. ఈ రెండింటిని లైట్గా గరగరగా కొంచెం పౌడర్ చేసుకోవాలండి. నేను అందుకని ముందుగా మూంగ్ దాల్ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ రైస్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ మాత్రం చేయొద్దండి, కొంచెం గరగరగా లైట్గా. చూడండి, ఇలా క్వాంటిటీ ఇలా ఉండాలి. తర్వాత గంజి ఎలా ప్రిపేర్ చేస్తామో కూడా ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తామండి. చూడండి, గంజి పౌడర్ ఇలా ఉండాలండి. తర్వాత ఒక 5, 6 బిగ్ ఆనియన్స్ తీసుకొని బార్గా కట్ చేసుకున్నానండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఫ్రైడ్ ఆనియన్స్కి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మా రంజాన్ మంత్లో చాలా యూజ్ అవుతాయండి. హలీమ్స్లో, దమ్ బిర్యానీస్లో, కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. చూసారా, ఇలా బార్గా కట్ చేసుకొని ఆనియన్స్ ఆయిల్లో బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు తొందరగా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ రావాలంటే 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఐటమ్స్ అన్నీ నేను జిప్లాక్ కవర్లో ప్యాక్ చేసి పెట్టేశానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి. చూడండి, బ్లాక్ చనా, రాజ్మా, మన గ్రీన్ పీస్, పీనట్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇక్కడ వరకు రెడీ అయిపోయిందండి. ఇంకా ఉన్నాయండి. చూడండి, చైనా గ్రాస్ అండి. ఈ రంజాన్ మంత్లో చైనా గ్రాస్ మా ఇంట్లో ఎప్పుడు ఉండిద్దండి, ఎందుకంటే ఫాలూదా జెల్లీస్ తయారు చేస్తాం. తర్వాత కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ మాత్రం ఇంపార్టెంట్. తర్వాత సాంబార్ పౌడర్ డబ్బాలో వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. మీలో కాఫీస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుడ్ కలర్స్ రెడీగా పెట్టుకున్నాను. కోకోనట్ పేస్ట్ కూడా పీసెస్ కట్ చేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రై చేశాను కదండి, ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. రూహ్ అఫ్జా కూడా రెడీగా పెట్టేసుకున్నామండి. తర్వాత బ్రెడ్స్ మిగిలిపోతే ఇంట్లో బ్రెడ్ పౌడర్ చేసుకున్నానండి, బ్రెడ్ క్రమ్స్. తర్వాత పున్నాల పౌడర్ రెడీ చేసుకున్నానండి షామీస్లో వేసుకోవడానికి. లాస్ట్ పండు మిర్చి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నానండి. ఈ బూందీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ బూందీ రెసిపీ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాం. ఇంకా ఈ రంజాన్ మంత్లో రంజాన్ సిరీస్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి.